ఒకే కాన్పులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు. కానీ అబ్బాయికి పెరుగుదల లోపం గ్రోత్ డెఫిషియన్సీ ఉండడంతో వయసు పెరిగినా పొట్టిగానే ఉండిపోతాడు. ఊర్లో వాళ్ళంతా అతన్ని ఎగతాళి చేసినా వాళ్ళక్క మాత్రం అతనికి అండగా నిలబడి ఎవరైనా తన తమ్ముణ్ణి అంటే కొట్టేలా అతన్ని తయారు చేస్తుంది. కాలేజీలో కూడా అతన్ని కొందరు అవహేళన చేసినా ఒక అమ్మాయి మాత్రం అతని వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమిస్తుంది. అతని తెలివితేటలతో ఒక పొలిటికల్ లీడర్ హత్య వెనుకున్న నిజాన్ని కనిపెట్టి పోలీసులకు సాయం చేస్తాడు. దాంతో ఊర్లో అందరూ అతన్ని మెచ్చుకుంటారు. అతను కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఎంతో గారభంగా పెరిగిన అతని అక్క తన కాలేజ్ ప్రొఫెసర్ తో లేచిపోతుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేక అతని తల్లిదండ్రులు ఎంతో కుంగిపోతారు. అదే రాత్రి అతని తల్లిదండ్రులు ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. అది చూసిన అతను వెంటనే పరిగెత్తుకెళ్లి వారిని కాపాడాలని చూస్తాడు. కానీ అతను పొట్టిగా ఉండడం వల్ల ఫ్యాన్ కు వేలాడుతున్న వారి కాళ్లను అందుకోలేకపోతాడు. తన కళ్ళ ముందే తన తల్లిదండ్రులు చనిపోతుంటే తన శారీరక లోపం వల్ల వారిని కాపాడలేకపోయానని అతను గుండె పగిలేలా ఏడుస్తాడు.